సార్ నమస్తే సార్. నమస్తేనా సార్ మీ పేరు సార్? సార్ నారాయణ రెడ్డిని. నారాయణ రెడ్డి. నారాయణ ఏ రెడ్డి. ఊరు సార్? నవాబ్ కోట. నవాబ్కోట. ఎక్కడికి కిందికి వస్తుంది సార్? తంబాలపల్లి తాలూకు అన్నమయ్య డిస్టిక్. నియర్ కొత్తకోట సార్ ఇది? కొత్తకోట కొత్తకోట దగ్గర. Okay. కొత్తకోట దగ్గర. ఇది ఆరావాలని చెళ్ళూరులో స్వామి అని నారేసినారు సార్. నారకని పోయినాము. ఆరావులు ఏంది ఎత్తుకొని పోండి అన్నారు. ఇది ఎట్లుందో తల్లి మాకు అంటే బాగుంది అని. మళ్ళా ఇక్కడ శంకరెడ్డి అని బీరింగి వాళ్ళు మా బావకు చెప్పినారు. మా బావకి నేను ఫోన్ చేసినాను. నాటుకోవచ్చు అన్నారు. స్వామి ఎత్తుకోండి అని నాటుకున్నాం సార్. వచ్చే ఎన్ని రోజుల తోట సార్ ఇది? సార్ ఇది 3 నెలలు అవుతాను సార్. 3 నెలలు. మార్చి 20 తారీఖు నాటినాం సార్. ఇప్పుడు 5 కటింగ్లు అయింది. 5 కటింగ్లు అయింది. నేను మార్కెట్ లో టాప్ పోయింది. సార్ ఏం మరని చింతామణి అనిల్ సార్ నిన్న 315 రూపాయలు పోయినాయి సార్. చిన్న బాక్స్ నిన్న 250 బాక్స్ అయినాయి సార్. 5 కటింగ్. మొత్తం మీద ఎంత మొక్క నాటారు సార్? సార్ ఇది 11,000 మొక్కలు నాటినాం సార్. 11,000 మొక్కలు. కాయ చూడు సార్. కాయ బ్రహ్మాండంగా సార్. సైజు కొనకాయ కిందకాయ ఉంటుంది ఆ సైజు. చైనింగ్ భారీగా ఉంది. చైనింగ్ మార్కెట్ లో రైతులు గానీ వ్యాపారస్తులు గానీ ఏమన్నా ఫీడ్బ్యాక్? ఏమి లేదు సార్. అందరూ అడుగుతున్నారు. నన్ను అడుగుతున్నారు మేము ఆరావాలి ఏంటి అక్కడ తెచ్చినారు అని. అట్లా బాగుంది. మళ్ళీ షేడూరులో నారు తెచ్చుకున్నాం మేము చెప్పినాము. పోయినట్లు బాగా పోతాం. అవును. వ్యాపారస్తుడు కూడా ఏమంటున్నా మండీలో ఏమంటారు బాగుంది. టాప్ అమ్మినాడు సార్. టాప్ రేట్ అమ్మినాడు అయినా మండి అయినా టాప్ అమ్మింది. సాహపోయిన బాగా పోయింది నిన్న. ద్వారకాయ పెడతాం కదా. ద్వారకాయ ఏమన్నా తమిళనాడు చేద్దాం కావాలి మాగితే కరెక్ట్ అప్పుడు చూస్తుంది. కొనకాయ 5 కటింగ్లు అయింది. సంతోషం అన్న ఈ రకంతో. థ్యాంక్స్. నాటారు కొత్త రకం నాటాం కదా ఎట్లుంది అని అనుకోని అనుమానం. అవునవును బాగుంది. మాకు బాగుంది. మాకంతా తొందర లేదు. సైజ్ ఉందా? చైనింగ్ ఎట్లా నడితే కలరు గట్టితనము ప్లస్ లోనే ఉన్నారు. లేదు కూడా నాటారు కాబట్టి ఇలాంటి రైతులు చాలా మంది కలిసాం నాటిన వాళ్ళని. ప్రతి ఒక్కరి నోట్లో ఇదే సైజు డ్రాప్ అవుతుంది ఫస్ట్. సైజ్ రాజీ లేదు. ఎదుగుదల గానీ సైజ్ లో గానీ మార్కెటింగ్ ఏం ప్రాబ్లం లేదు. మార్కెటింగ్ మాత్రం ఫుల్ హ్యాపీ. సైజ్ వస్తేనే కదా కాయ బాక్స్ పడేది కదా. అట్లా వేసినప్పుడు ఏం వస్తేనే కాయలు బాక్సులు పడేది. రైతుకి ఏదైనా ఉపయోగం లేదు. 3-4 కోతలు సైజ్ వచ్చేసి పైన గోలి అయిపోతుంది. ఏం చేసేది అట్లా ఏం లేదు. కొనకాయ కూడా సైజు. రైతులు కూడా బాగా ఒక పిండి వెనక్కేసే పని లేదు సార్. 250 బాక్సులు నేను 6 బాక్సులు గోళీలు చెప్పినాయి. 250 బాక్సులు 6 బాక్సులు గోళీలు అంతే.